పాకిస్తాన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. పెహల్గాం ఉగ్రదాడిలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొనే దాయాది సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి దుశ్చర్యకు పాల్పడింది. నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పాక్ పోస్టుల నుంచి కాల్పులకు తెగబడింది. పాక్ సైన్యం దాడిని భారత ఆర్మీ సమర్థంగా ఎదుర్కొంటుంది. పాక్ సైన్యం కాల్పులకు ధీటుగా భారత్ బదిలిస్తుంది. అర్ధరాత్రి నుంచి కాల్పులు జరుగుతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు బందీపురాలో ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. భద్రతా బలగాలు కార్టన్ సెర్చ్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. కుల్నార్ బజీపోరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో భద్రతా సిబ్బంది నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో జవాన్లను చూసిన ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులకు జరిపాయి. పెహల్గాం ఘటన నేపథ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు పరిశీలించేందుకు భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తున్నారు. శ్రీనగర్, ఉదయ్పూర్లోని ద్వివేది పర్యటిస్తున్నారు. కశ్మీర్ లోయలోని ఆర్మీ కమాండర్లు, ఇతర భద్రతా ఏజెన్సీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. సరిహద్దుల దగ్గర కాల్పుల విరమణ, పెహల్గాంలో దాడి నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది. మరోసారి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. పెహల్గాం ఉగ్రదాడిలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దాయాది సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి దుశ్చర్యకు పాల్పడింది. నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పాక్ పోస్టుల నుంచి కాల్పులకు తెగబడింది. పాక్ సైన్యం దాడిని భారత ఆర్మీ సమర్థంగా ఎదుర్కొంటుంది. పాక్ సైన్యం కాల్పులకు ధీటుగా భారత్ బదిలిస్తుంది. అర్ధరాత్రి నుంచి కాల్పులు జరుగుతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు బందీపురాలో ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. భద్రతా బలగాలు కార్టన్ సెర్చ్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. కుల్నార్ బాజీపోరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో భద్రతా సిబ్బంది నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో జవాన్లను చూసిన ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారు. పెహల్గాం ఘటన నేపథ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు పరిశీలించేందుకు భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తున్నారు. శ్రీనగర్, ఉదయ్పూర్లోని ద్వివేది పర్యటిస్తున్నారు. కశ్మీర్ లోయలోని ఆర్మీ కమాండర్లు, ఇతర భద్రతా ఏజెన్సీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. సరిహద్దుల దగ్గర కాల్పుల విరమణ, పెహల్గాంలోని దాడి నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, పాకిస్తాన్ ఇండియా మధ్య మరొకసారి వాతావరణం అయితే కనబడుతోంది. ముఖ్యంగా భారత్ అని అటు పాకిస్తాన్ అని తీసుకుంటున్నటువంటి వరుస నిర్ణయాలతో ఏం జరుగుతుంది అనేటువంటి ఒక ఆందోళన అటు అక్కడ పాకిస్తాన్ ప్రజల్లో కావచ్చు, ఇటు భారత్ లోని ప్రజానికంలో కావచ్చు కనబడుతోంది. ముఖ్యంగా పహల్గాం ఇష్యూ తర్వాత భారత్ చాలా సీరియస్ గా పాకిస్తాన్ పై ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఖచ్చితంగా ఆ పాకిస్తాన్ పై డెఫినెట్ గా ప్రతీకారం తీసుకునేటువంటి ఒక వేలోనే వెళ్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే సింధు నది ఒప్పందానికి కావచ్చు, అట్లాగే భారత్ కు సంబంధించినటువంటి భారత్ లో ఉన్న పౌరులు, పాకిస్తాన్ లో ఉన్నటువంటి పౌరులు అందరూ కూడా వెళ్ళిపోవాలనేటువంటి నిర్ణయాలు కావచ్చు. ఒక 5 నిర్ణయాలు తీసుకోవడం తర్వాత పాకిస్తాన్ కూడా అదే స్థాయిలో నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా సీజ్ ఫైర్ ని ఎత్తివేయడం. సో పాకిస్తాన్ తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఇప్పుడు భారత ఎల్ఓసి మొత్తం పాకిస్తాన్ భారత సరిహద్దుల్లో ఉన్నటువంటి ముఖ్యంగా ఎల్ఓసి సరిహద్దు ప్రాంతాల్లో సీజ్ ఫైర్ ను ఎత్తేయడంతో అక్కడ ఉన్నటువంటి సైనికులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడుతున్నటువంటి ఘటనలు కనబడుతున్నాయి. ఆ నేపథ్యంలోనే వరుసగా ఈ కాల్పుల ఘటనలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఎల్ఓసి వెంట పూర్తి స్థాయిలో పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఆర్మీ సిబ్బంది ఇప్పుడు భారత్ వైపు కాల్పులు జరుపుతున్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని, సిమ్లాలో జరిగినటువంటి ఒప్పందాన్ని పూర్తిగా పక్కన పెట్టి ఇప్పుడు కాల్పులకు తెగబడుతూ ఉండడంతో భారత్ కూడా అదే స్థాయిలో ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. కాశ్మీర్ లో ఉన్నటువంటి ఉగ్రవాదుల స్థావరాలను ఇప్పటికే ధ్వంసం చేస్తూ వచ్చారు. ఈ రోజు ఉదయం పాకిస్తాన్ లో ఉన్న 2 ఉగ్రవాదులకు సంబంధించినటువంటి నివాసాలను ధ్వంసం చేసినట్టుగా ఆర్మీ చెప్తూ వస్తోంది. సో ఇలాంటి నిర్ణయాలు వరుసగా భారత్ తీసుకుంటూ ఉండడంతో భారత్ ఏం చేయబోతుంది అనేటువంటి ఒక ఆందోళన అయితే కనబడుతోంది. ఈ నేపథ్యంలో ఆ ఆందోళనలోనే పాకిస్తాన్ కొన్ని నిర్ణయాలు తీసుకుంటోంది. భారత సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించడం కావచ్చు, యుద్ధ విమానాలను సిద్ధం చేసుకోవడం కావచ్చు కూడా చేస్తూ వచ్చు. డెఫినెట్ గా ఏ సమయంలో ఏం జరుగుతోందో భారత్ గతంలో చేసే విధంగా
సర్జికల్ స్ట్రైక్స్ కానీ లేదనంటే ఒక్కసారిగా మెరుపు దాడులు కానీ చేసేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఒక భావనలో పాకిస్తాన్ కనబడుతుంది. అందుకే ఎప్పటికప్పుడు అలర్ట్ కానీ ఊహల కందని విధంగా డెఫినెట్ గా ఎవరైతే భారత్ లో దాడులు చేశారో ఆ ఉగ్రవాదులపై ఖచ్చితమైన చర్యలు ఉంటాయని చెప్పి ఇప్పటికే భారత ప్రధాని కూడా మోడీ కూడా ప్రకటించారు. రక్షణ శాఖ మంత్రి సైతం ఇదే ప్రకటించారు. సో ఇప్పటికే దానికి సంబంధించినటువంటి చర్యలు జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఓవైపు దౌత్యపరమైనటువంటి ఒత్తిడి తీసుకురావడంలో భారత్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. దౌత్యపరంగా పాకిస్తాన్ పై ఒత్తిడి తీసుకొని వస్తోంది. అలాగే డెఫినెట్ గా ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ యొక్క దోషిగా నిలబెట్టడంలో మరొకసారి భారత్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక మిలిటరీ ఆపరేషన్ విషయంలో ఏ విధంగా ఉండబోతోంది, నేవీ కావచ్చు, ఇటు ఆర్మీ నుంచి కావచ్చు, ఎట్లా ఎయిర్ ఫోర్స్ నుంచి కావచ్చు, త్రివిధ దళాల నుంచి ఎలాంటి దాడి ఉండబోతుంది అనేటువంటిది మాత్రం డెఫినెట్ గా ఎక్కడ ప్రకటన ఉండదు. సో ఖచ్చితంగా చేసిన తర్వాతే తెలుస్తుంది. లైక్ మనం గతంలో సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు ఇవన్నీ చూసినటువంటి సందర్భంలో భారత్ ఒక్కసారిగా పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి ఉగ్రవాదుల పైన ఉగ్ర మూకల పైన దాడి చేసిన తర్వాత ఒక్కసారిగా ఏదైతే తెలిసిందో సో అలాంటి యాక్షన్ ఉంటుందా అనేటువంటి ఒక ఎదురు చూపులు అయితే భారత్ నుంచి వస్తున్నాయి. ఇదే భయం పాకిస్తాన్ లో కనబడుతోంది. అందుకే పాకిస్తాన్ కూడా యుద్ధానికి సిద్ధం అవుతున్నాం అనేటువంటి ప్రకటన కూడా చేసుకుంటూ వచ్చింది. ఇప్పటికే సింధు నదికి సంబంధించిన ఒప్పందాన్ని నిలిపివేయడాన్ని యుద్ధ ప్రకటనగానే భావిస్తున్నాం అంటూ ప్రకటించింది. అలాగే సీజ్ ఫైర్ ను కూడా పూర్తిగా ఆపేస్తున్నారు. సిమ్లాలో జరిగినటువంటి ఒప్పందాలను మేము కూడా పక్కన పెడుతున్నామంటూ తీసుకున్నటువంటి నిర్ణయం కూడా ఆ నిర్ణయంలో భాగంగానే కాల్పులకు తెగబడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో ఇరు దేశాల మధ్య ఒక ఉద్రిక్తమైనటువంటి యుద్ధ వాతావరణం అయితే కనబడుతోంది. ఇది రోజు రోజుకి అనే బదులు గంట గంటకి మరింత పెరిగేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. కానీ భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఒక ఉత్కంఠ అయితే కనబడుతోంది. ఎందుకంటే నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తే అఖిలపక్ష భేటీ తర్వాత రాష్ట్రపతితో హోంమంత్రి సమావేశం, ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలతో పాటుగా అంతర్జాతీయంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు సంబంధించినటువంటి ఎంబసీ అధికారులతో ఇప్పటికే భారత అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. అంటే ఏం చేయబోతున్నాం అనేటువంటి ఒక క్లారిటీని అంతర్జాతీయ స్థాయిలో అన్ని దేశాలకు చెబుతూ నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్టుగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపు పొద్దున ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా అంతర్జాతీయంగా భారత్ వైపు ఎవరు వేలెత్తి చూపకుండా నిర్ణయాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయం అయితే మనకు స్పష్టంగా అర్థమవుతోంది. సో ఆ నేపథ్యంలోనే ఖచ్చితమైనటువంటి ఒక నిర్ణయంతో ఇది చేయబోతున్నాం అనేటువంటి విషయాన్ని, లేదనంటే పాక్ ఈ విధంగా చేసింది మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, పాక్ సంబంధించినటువంటి ఉగ్రవాదులు పాక్ ఇచ్చినటువంటి ధైర్యంతో ఉగ్రవాదులు పహల్గామ్ లో అటాక్ చేశారనేటువంటి విషయాన్ని అంతర్జాతీయంగా అన్ని దేశాలకు ఆధారాలతో సహా భారత్ చూపిస్తోంది అనేటువంటి ఒక విషయం అయితే స్పష్టంగా అర్థమవుతోంది. సో ఈ విషయంలో మరొకసారి పాకిస్తాన్ ని అంతర్జాతీయంగా ఉగ్ర దేశంగా నిలబెట్టబోతోంది భారత్ అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. సో ఖచ్చితంగా ఇది గంటకు పరిస్థితులు మారబోతున్నాయనే విషయం పాకిస్తాన్ కూడా అర్థమైంది. కాబట్టి ఎలాంటి చర్యలు ఉంటాయనేటువంటి ఒక ఉత్కంఠతో అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సో భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మాకు ఓకే అనేటువంటి విషయాన్ని ప్రపంచ దేశాల నుంచి అంటే ఆ నిర్ణయాన్ని ప్రపంచ దేశాలు కూడా ఓకే చెప్పే విధంగా భారత్ తన పరిస్థితులను పూర్తిగా మలుచుకుంటుందనే చెప్పుకోవచ్చు. సో ఆ విధంగానే పరిస్థితులు ఇప్పటివరకైతే సమావేశాలు కావచ్చు ఇవన్నీ కూడా ఢిల్లీ స్థాయిలో జరుగుతున్నాయి. ఎంబసీకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇప్పటికే అన్ని దేశాల ఎంబసీ అధికారులతో సమావేశాలు కూడా నిర్వహించారు. సో ఇవన్నీ ఒకవైపు జరుగుతున్నటువంటి సందర్భంలోనే మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందాన్ని మేము పక్కన పెట్టేసామంటూ పాకిస్తాన్ ఎల్ఓసి వెంట కాల్పులు జరుపుతోంది. భారత్ కు సంబంధించినటువంటి ప్రాంతాలు ఎక్కడెక్కడైతే బార్డర్లు ఉంటాయో ఆ ప్రాంతాల్లో కాల్పులు తెగబడడం ఇవన్నీ కూడా చేస్తూ వస్తుంది. సో అంటే రెచ్చగొట్టేటువంటి పని పాకిస్తాన్ ఇంకా చేస్తూ వస్తుంది. కానీ భారత్ తీసుకునేటువంటి నిర్ణయం ఖచ్చితంగా ఇవన్నీ కూడా పాకిస్తాన్ నోరుముంచేటువంటి ప్రయత్నంలో ఉంటాయని అయితే అందరూ భావిస్తున్నారు. మరి భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, భారత్ సర్కార్ రక్షణ పరంగా ఖచ్చితంగా త్రివిధ దళాల నుంచి ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అంటే అందరూ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు, ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే గోపాలకృష్ణ, మరోపక్క ఏదైతే భారత్ తీసుకుంటున్న నిర్ణయాలు వరుసగా జరుగుతున్న సమావేశాలు కానీ, ఇటు భద్రతా మండలి కానీ, ఇటు భద్రతా కమిషన్ కానీ, ఈ అన్ని చర్యలు చూసుకుంటే ఆ తదుపరి చర్య ఏ విధంగా, నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండే ఛాన్స్ కనిపిస్తుంది? డెఫినెట్ గా మనం ఇప్పటి వరకు చూస్తే చాలా క్రమబద్ధంగా అంటే ఒక ఖచ్చితమైనటువంటి లైన్ లో భారత్ వెళ్తుందనే విషయంలో స్పష్టంగా కనబడుతోంది. ఫస్ట్ మొదటగా తీసుకున్నటువంటి నిర్ణయాలు చూస్తే 5 నిర్ణయాల్లో ప్రధానమైనటువంటిది సింధు నదీ జలాలకు సంబంధించినటువంటి విషయంలో నిర్ణయం తీసుకోవడంలో దౌత్యపరంగా చాలా సక్సెస్ అని చెప్పుకోవచ్చు. దౌత్యపరమైనటువంటి ఒత్తిడి పాకిస్తాన్ పై తీసుకొని వచ్చింది. సింధు జలాలు గనక ఆపేస్తే పాకిస్తాన్ పై
డెఫినెట్ గా అక్కడ ఉన్నటువంటి సాధారణ పౌరుల నుంచి ఆ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ కూడా పూర్తిగా చిన్నభిన్నం. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నంగా ఉన్నటువంటి పాకిస్తాన్ కి ఇప్పుడు సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపిస్తూ ప్రభుత్వం తీసుకోవడం నిర్ణయాన్ని మరింతగా ఒత్తిడి తెచ్చేటువంటి అంశమేగా చెప్పుకోవచ్చు. ఇలా దౌత్యపరంగా ఖచ్చితంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ కావచ్చు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవడం, వారిపై ఒత్తిడి తీసుకొని వచ్చింది. ఇక రెండవ నిర్ణయం రక్షణ శాఖ నుంచి, త్రివిధ దళాల నుంచి డెఫినెట్ గా యాక్షన్ ఉండబోతుంది అనేటువంటి ఒక మెసేజ్ ని ఇస్తూ వచ్చింది. గతంలో కూడా యాక్షన్ తీసుకున్నారు కాబట్టి డెఫినెట్ గా భారత్ యాక్షన్ తీసుకోబోతుంది అనేటువంటి ఒక అంచనా అన్ని దేశాల్లో కనబడుతూ ఉంది. ఈవెన్ పాకిస్తాన్ కూడా ఆ అంచనాకు వచ్చింది. అందుకే భారత్ సరిహద్దుల వెంట తమకు సంబంధించినటువంటి ఆర్మీ దళాలను మోహరించడం, అలాగే యుద్ధ విమానాలను చెక్ చేసుకోవడం, ఇవన్నీ కూడా తీసుకొస్తోంది. మరోవైపు సీజ్ ఫైర్ క్లోజ్ చేయడంతో ఆ ఒప్పందాన్ని పక్కన పెట్టి ఆ కాల్పులు కూడా జరుపుతున్నటువంటి పరిస్థితి. సో రక్షణ శాఖ త్రివిధ దళాల నుంచి డెఫినెట్ గా ఒక యాక్షన్ ఉండబోతుందని అందరూ ఎదురు చూస్తున్నారు. మరి యాక్షన్ ఎలా ఉంటుంది అనేది మాత్రం జరిగిన తర్వాతే తెలిసే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ.